గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటుకు సిద్ధమైంది పార్టీ అధిష్టానం. సొంత పార్టీకి చెందిన నేతలు హరీష్ రావు, సంతోష్ కుమార్ పై కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరిగేలోపే ఆమెను బీఆర్ఎస్ నుంచి సాగనంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో బీఆర్ఎస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. కవిత గతంలో పార్టీ లైన్ దాటి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ పై కవిత తీవ్ర ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తే ఆమె అడుగులు ఎటువైపు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే మొన్నటి నుంచి ఆమె స్పష్టతతో ఉన్నారని, పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సొంత వేదిక ఏర్పాటు చేసుకోవాలని ముందే నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి ఆమె తన జాగృతి సంస్థను నెమ్మదిగా బలోపేతం చేస్తూ వస్తున్నారు. జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పెడితే తెలంగాణ జాగృతినే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కొత్త పేరు జోలికి వెళ్లకపోవచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం చర్యలకు సిద్ధమైంది. పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసే విధంగా పార్టీ అధిష్టానం మరికొద్ది సేపట్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో నిన్న సాయంత్రం నుంచి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి కవితపై బహిష్కరణ వేటు వేస్తున్నట్లుగా ఒక ప్రకటన వచ్చే విధంగా బీఆర్ఎస్ అధిష్టానం అన్ని చర్యలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్రావు టార్గెట్గా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై అసెంబ్లీలో చర్చ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సిబిఐ విచారణ జరిపే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిబిఐకు లేఖ రాసింది. దీంతో నిన్న అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళే దానికి కారణం. అవినీతి అనకొండలుగా మారారు. దీంతో హరీష్ రావు, మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్రావు కాళేశ్వరం అవినీతిలో వారి పాత్ర ఉంది, వారిపై విచారణ చేయాలంటూ కూడా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం, పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి
తెన్నులు కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షురాలు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు తక్కెలపల్లి రవీందర్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో ఒక లేఖను కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఈ లేఖ రిలీజ్ అయింది. దీన్ని మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే పార్టీ అధికారిక గ్రూపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ అధిష్టానం ఒక నోట్ను రిలీజ్ చేసింది. పార్టీ అధికారికంగా ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసింది. 2006 నుంచి బీఆర్ఎస్ పార్టీతో క్రియాశీలక అనుబంధం కల్వకుంట్ల కవితకు తెగిపోయిందని చెప్పుకోవచ్చు. 2006లో ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి, అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా తెలంగాణ జాగృతిని ఆమె స్థాపించి బతుకమ్మ పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత 2014లో ఆమె నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. స్వయంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. తాజాగా పార్టీ సస్పెన్షన్తో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత అనుబంధం తెగిపోయిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కవిత ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, తక్కెలపల్లి రవీందర్రావు పేరుతో అధికారిక ప్రకటన పార్టీ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మొదటిసారిగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ ఏప్రిల్ 27వ తేదీన జరిగింది. వరంగల్లో ఈ భారీ బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీకు వరంగల్ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ను కవిత తన తండ్రి కేసీఆర్ కు లేఖ రూపంలో తెలియజేశారు, లేఖ రాశారు. ఆ లేఖ లీక్ అయింది, ఆ లేఖ ఎట్లా లీక్ అయిందో చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కవిత గతంలో అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ప్రశ్నించింది. కేసీఆర్ మంచివారు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారు, తాను రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయిందో చెప్పాలంటూ కూడా కవిత ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడింది. ముఖ్యంగా ప్రధానంగా కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయినట్లుగా కొద్దిసేపటి క్రితమే పార్టీ అధిష్టానం నుంచి ఈ లేఖ కూడా విడుదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ లేఖలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత గత కొద్ది రోజులుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, అదేవిధంగా తక్కెలపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, వీరిద్దరి పేరుతో అధికారికంగా పార్టీ అధిష్టానం ఈ లేఖను అధికారికంగా విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ ఈ లేఖ విడుదల ద్వారా 2006 నుంచి పార్టీతో ఉన్నటువంటి క్రియాశీలక అనుబంధాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోల్పోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీపై కవిత బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే తాను తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసినటువంటి లేఖ బయటకు రిలీజ్ అయిందో ఆ లేఖ ఎవరు లీక్ చేశారో చెప్పాలంటూ కూడా కవిత కామెంట్స్ చేయడం, కేసీఆర్ మంచివారు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారంటూ ఆమె కామెంట్స్ చేయడం, ఆ తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లాంటి అంశాలను చిట్చాట్లో భాగంగా కవిత ప్రస్తావించడం, మూడవసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేయడం, ఆయన పేరు తీసుకోకుండానే పరోక్షంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమయ్యారు, పార్టీని భ్రష్టు పట్టించారు, లిల్లిపుట్ అంటూ కామెంట్స్ చేయడం. ఇక 4వసారి అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయంపై ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి రావడం వచ్చిందంటే కేసీఆర్ చుట్టూ ఉన్న
హరీష్ రావు సంతోష్ రావే ప్రధాన కారణం, వీరి వల్లనే కేసీఆర్కు అవినీతి మరక అంటింది, అవినీతి అనకొండలు ఇప్పటికీ వాళ్ళని ఉపేక్షిస్తున్నారంటూ అర్థం వచ్చే విధంగా కవిత మాట్లాడడంతో దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్గా పరిగణించింది ఈ అంశాన్ని. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్నటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ సీనియర్ నేతలతో వరుసగా సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపై కవిత బాహాటంగా మాట్లాడినప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇక నేరుగా సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు అర్థం వచ్చే విధంగా వాటిని బలపరుస్తూ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ చుట్టూ అవినీతి అనకొండలు ఉన్నారు, హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా చేసినటువంటి వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా కవిత కొనసాగుతూ వస్తున్నారు. బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా కవిత స్థానంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మపురికి నియోజకవర్గానికి చెందిన కుప్పుల ఈశ్వర్ను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో గతంలోనే సింగరేణి జాగృతిని కవిత ఏర్పాటు చేశారు. హెచ్ఎంఎస్తో కలిసి పనిచేస్తామంటూ కవిత గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించారు. దీంతో హెచ్ఎంఎస్కు గౌరవ అధ్యక్షురాలుగా 2 రోజుల క్రితం కవితను ఎన్నుకున్నారు. దీంతో పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసినటువంటి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నటువంటి పార్టీ అధిష్టానం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యంగా ఆల నరేంద్ర బీఆర్ఎస్ పార్టీలో 2004లో కేసీఆర్తో పాటు ఎంపీగా గెలుపొందారు. మెదక్ ఎంపీగా ఆయన గెలిచారు. పార్టీలో కేంద్ర సహాయ మంత్రిగా కేసీఆర్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉంటే ఆల నరేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విజయశాంతిని పార్టీని సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి భూపతి రెడ్డితో పాటు రాములు నాయక్, అదేవిధంగా రెహమాన్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గాదయ్య, వీరందరినీ సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విజయ రామారావు ఇట్లాంటి వారందరినీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యంగా వరుసగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలను కవిత బహిరంగంగా చెప్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారి ప్రవర్తన తీరుతెన్నులతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తున్నట్లుగా పార్టీ అధిష్టానం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుని ఒక లేఖను విడుదల చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక కవిత తెలంగాణ జాగృతి తరపున వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి నుంచి యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయడం కోసం, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతికి అనుబంధంగా బీసీ యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి నుంచి ఆమె ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే పార్టీపై ఆమె బహిరంగంగా కామెంట్ చేశారో ఆ తర్వాత తన నివాసం పక్కనే బంజారాహిల్స్లో జాగృతి పార్టీ కార్యాలయం, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు. అక్కడి నుంచి ఆమె కార్యకలాపాలు చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఇక కవిత ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కవిత స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది అని చెప్పుకోవచ్చు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటివరకు 3-4 సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చినటువంటి కవిత తన నిర్ణయం తర్వాత ఏ విధంగా మాట్లాడతారు, పార్టీలో తన సస్పెన్షన్కు దారితీసినటువంటి కారణాలపై కవిత మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను మరింతగా కవిత బయటకు తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పొలిటికల్గా కవిత నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే కనుక తెలంగాణ జాగృతి నుంచి ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు. జాగృతినే పార్టీగా ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా ముందుకు వెళ్తారా, లేకపోతే పొలిటికల్గా ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారనేది కూడా పార్టీ ఇప్పుడు సస్పెండ్ చేసింది కాబట్టి ఆమె అధికారికంగా ఈ విషయాలన్నీ వెల్లడిస్తేనే తెలిసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. విశాల్, ఇప్పటి వరకే గతంలో కల్వకుంట్ల కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ చెప్పుకొచ్చి లేఖ రాసింది. ప్రస్తుతం హరీష్ రావు, సంతోష్లపై కూడా ఆరోపణలు చేసింది. దీనిపై ఇప్పటి వరకు కేసీఆర్ఏ కానీ కేటీఆర్ఏ కానీ ఎందుకు స్పందించలేదు? పార్టీ నాయకులు ఇంతవరకు స్పందననే లేదు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు పార్టీ అధిష్టానం చేసినటువంటి సస్పెండ్నే మనం పార్టీ అధిష్టానం స్పందించిన విధానంగా భావించాల్సి ఉంటుంది.
పార్టీ అధిష్టానం వీటన్నిటి అంశాలను పరిశీలించి సీరియస్గా తీసుకున్న తర్వాతనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టక్కెలపల్లి రవీందర్రావు అధికారికంగా నోటు విడుదల చేసి పార్టీ అధికారిక ప్రకటనగా మనం భావించాల్సి ఉంటుంది. నిన్న హరీష్ రావు, సంతోష్ రావుపై ఆమె బహిరంగంగా కామెంట్స్ చేశారు. హరీష్ రావు నిన్న ఉదయమే లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఎప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉంటారు, ఎప్పుడు ఆయన లైమ్ లైట్ లో ఉండరు. బ్యాక్ ఎండ్ వ్యవహారాలు, పార్టీకి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ వ్యవహారాలను ఆయన చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పార్టీ సస్పెన్షన్ రూపంలో ఇచ్చినటువంటి ప్రకటనే పార్టీ స్పందనగా మనం భావించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి కవిత నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఇక్కడ మనం ప్రధాన అంశంగా చెప్పుకోవాలి. సవీని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ తర్వాత కల్వకుంట్ల కవిత ఏ పార్టీ పెట్టే అవకాశం ఉంది? జాగృతినే పార్టీగా ఖరారు చేసే అవకాశం ఉందా? ఎస్, జాగృతిని పార్టీ పేరుగా తీసుకొని ముందుకు వెళ్తారా, లేకపోతే పొలిటికల్గా కవిత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే తెలంగాణ జాగృతితోనే ఆమె పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి పేరుతోటే బోర్డును ఏర్పాటు చేశారు. కాబట్టి దాదాపుగా తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె పార్టీని స్థాపించి రిజిస్ట్రేషన్ చేయించుకుని ముందుకు వెళ్తారు అనే ప్రచారం కూడా ఒకవైపు జాగృతి వర్గాల్లో జరుగుతోంది. దీంతో ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి దీనిపై తన సస్పెన్షన్ పై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించే అవకాశం కూడా కనబడుతోంది. దీంతో ఆమె రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, సస్పెన్షన్ తర్వాత సస్పెన్షన్ కు దారితీసిన కారణాలపై ఏ విధంగా స్పందిస్తారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్రకటిస్తారనేది మరికొద్ది సేపట్లో కవిత నుంచి కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.